హాయ్! ఆర్‌సీబీ ఆడిన ప్రతిసారి కూడా కాంట్రవర్సీలు అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. నిన్న కూడా కాంట్రవర్సీలు ఎక్కువ నడిచినాయి. కానీ ఒక్క పరుగు తేడాతో ఆర్‌సీబీ అయితే ఓటమి పాలైంది. వాళ్ళని దరిద్రం అయితే గట్టిగానే వెంటాడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఒకానొక టైంలో ఈజీగా గెలుస్తుంది ఆర్‌సీబీ అనుకున్న టైంలో వాళ్ళైతే ఒక్క పరుగుతోటి అయితే ఓడిపోవడం చూసాం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళకి అసలుకి కప్పు కొట్టే ఛాన్సే లేనట్టయితే క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకపోతే కాంట్రవర్సీలు ఏంటంటే ఏదైతే కోహ్లీ అవుట్ ఇచ్చారో ఆ నో బాల్ అని అయితే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ రివ్యూ తీసుకున్న తర్వాత రివ్యూలో అయితే అది నో బాల్ కానీ కాదని అయితే డిసైడ్ చేశారు థర్డ్ ఎంపైర్ అయితే. దాన్ని అయితే ఆపోజిట్ చేశారు. కోహ్లీ అయితే కొంచెం యాంగ్రీగానే ఎంపైర్ దగ్గరికి వచ్చి కొంచెం గొడవ పడే ప్రయత్నం కూడా చేశాడు. అది చాలా హైట్లో వచ్చింది బాల్, మీరు ఎలా నో బాల్ ఇవ్వరని అయితే ఆయన అయితే కొంచెం గొడవ పట్ట కూడా చూసాం కోహ్లీ అయితే. ఇక్కడ అసలు నిజం ఏంటనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే కోహ్లీకి సపరేట్గా అయితే రూల్స్ ఏమి ఉండవు కాబట్టి అసలు యాజ్ పర్ రూల్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే మనం ఏదైతే క్రీజ్లో నుంచున్నప్పుడు బ్యాటరు తన నడుము